కార్తీక్ ఎక్కడున్నాడమ్మా? అది తను. సరే నేను వెళ్ళి మాట్లాడతానులే, నువ్వు పని చూసుకో. బావగారు, ఏంటి అందరూ ఒకేసారి మాట్లాడుకొచ్చారు? ఇప్పుడే అత్తయ్యగారు మావయ్య గారు కూడా వచ్చారు. పెద్దమ్మొచ్చిందా? సారీ బాబు. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడంలో తప్పు లేదు. నిన్ను మా ఇంట్లో చూసినప్పుడు ఆవేశంలో చాలా మాటలు అన్నాను. నిజం తెలియక నిన్ను చాలా అవమానించాను. ప్రమీల నిన్ను టిఫిన్ చేయటానికి పిలిచిందని తెలియక ఆవేశంలో ఏదేదో మాట్లాడేసింది. నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు బాబు. రియల్లీ సారీ. సార్, మీరు పెద్దవారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అయినా అందులో మేడం గారు తప్పే ఉందండి. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. నిజానికి నేనే మీకు క్షమాపణ చెప్పాలమ్మా. చెప్పాలమ్మా. లేదు బాబు, ఆ రోజు నీ మాటల్లో నిజాయితీని, నీ కళ్ళల్లో నిజాన్ని చూడలేకపోయాను. వాటిలో ఎంత నిజం ఉందో ఆ తర్వాతే అర్థమైంది. అందుకే నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్దామని వచ్చాను. నీ కళ్ళల్లో మా అబ్బా. పెద్దమ్మా, కార్తీక్ చూసావా? పైకి మా పెద్దమ్మ కఠినంగా కనిపించిన మనసు మాత్రం చాలా మంచిది. సార్, మీరు చెప్పింది నిజం సార్. మీ స్థాయికి, హోదాకి నాలాంటి వాడిని క్షమాపణ అడగాల్సిన అవసరం మీకు లేదు. కానీ అదే పనిగా సారీ చెప్తున్నారంటే మీది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. తెలుసో తెలియకో మీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించండి. పర్లేదు బాబు, సంతోషంగా ఉండు. నీ కళ్ళల్లో ఎప్పుడూ కన్నీరు రా. నీకు ఎప్పట్లాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండు. అలాగే సార్. శకుంతల, ఇంటికెళ్దామా లేక గుడికి? గుడికి వెళ్ళి ఇంటికెళ్దాం. ఓ, వెళ్ళొస్తాం బాబు. గాడ్ బ్లెస్ యూ. పద. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య గారు.
కార్తీక్, ఇప్పుడు సంతోషమేనా? మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది సార్. కొన్నిసార్లు నిజం నిందలు మోయొచ్చు కార్తీక్, కానీ నిజం ఎప్పుడూ నిప్పు లాంటిదే. కార్తిక్ గారు, ఎవరో ఏదో అనుకుంటారని మన మనసుకు నచ్చిన పనిని మానేయకూడదు. మీరు మనసు చెప్పింది ఫాలోయింగ్ అయిపోండి, అర్థమైందా? గోంటడికి అర్థమైపోయినది లేసెల్లే బా వెళ్దావా? కార్తీక్ గొండడు మొక్కల్లో కలెక్ట్ చేసినదే. సార్ ఒక్క నిమిషం. ఏంటి? అమ్మగారికి కార్తిక్ గారి పైన మంచి అభిప్రాయం కుదిరింది కదా. ప్రమిళక్క కార్తిక్ గారి పెళ్లి గురించి మాట్లాడడానికి ఇదే రైటింగ్ టైం. చెల్లి కరెక్ట్ గా చెప్పింది బా. ఒక్కసారి పెద్దమైతే మాట్లాడి ఈ విషయం కదిలించు. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు పదండి. మేడం, నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. నేను తీసుకొచ్చానండి. అదేంటండి, మరి ఉదయం తెచ్చింది ఎవరికి? అది నేను మీకోసం స్పెషల్గా వంట చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ గాడ్, ఆ ఫ్యామిలీకి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే కావాలంట. దాంతో ఆ విశ్వనాథ్ సైలెంట్ అయిపోయాడు, లేదంటే పెళ్లి ఫిక్స్ చేసేసేవాడు. నాకు తెలుసు జయ, అసలు ఆ ఏజెంట్ని పంపించిందే నేను. ఆ సంబంధం కూడా నేనే సెట్ చేశా. నాకు అదే అర్థం కావడం లేదు బ్రో. నువ్వే పంపించి మళ్ళీ నువ్వే పెద్ద ఫ్యామిలీలో ఉండే అమ్మాయి కావాలని ఎందుకు డిమాండ్ చేశావో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే జయ పెళ్లి జరగడానికి విశ్వనాథ్ విజయేంద్ర ఫ్యామిలీతో కలవాలి. ఆ రెండు ఫ్యామిలీస్ కలవడానికి కారణం నేనే కావాలి. ఆ క్రెడిట్ నాకు దక్కితేనే రెండు ఫ్యామిలీస్ నా కంట్రోల్లో ఉంటాయి. నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ పెళ్ళనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చావు? విశ్వనాథ్ ఆస్తికి నిన్ను వారసురాల్ని చెయ్యాలనే ఈ ప్లాన్ అని చెప్పాను కదా. నువ్వు అసలైన కూతురువి కాదు అనే నిజం రుద్రబావకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు సాక్ష్యాధారాలతో నిజం బయట పెట్టకముందే మనం ఆస్తిని సెక్యూర్ చేసుకోవాలి. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లాక్ చేశాను కదా, ఇంకా ఎవరేం చెప్పినా వినరు అని నా నమ్మకం. అయినా అసలు కూతురు ఉందో లేదో ఎవరికి తెలుసు? విశ్వనాథ్ సుధల కూతురు ఉంది, వాళ్ళకి దగ్గరగానే ఉంది, వాళ్ళని రెగ్యులర్గా కలుస్తూనే ఉంది. ఏమంటున్నారు? ఎవరా కూతురు? గంగ.